కోవిడ్-19 ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయే దుస్థితి. ఇక భారతదేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా ఇంటికే పరిమితమయ్యే దుస్థితి. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ పొడిగింపు కొనసాగుతూనే ఉంది. ఎంతకాలం ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాల్సిన దుస్థితి. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూను కొనసాగిద్దాం. మనతో పాటుగా సెలబ్రిటీ, సినీ, టీవీ రంగంలో సీనియర్ యాక్ట్రెస్ అనితా చౌదరి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కరోనా మహమ్మారిని ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఆవిడ చదువు చూస్తున్నారు అన్నది ఆవిడ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి అనితా చౌదరి గారు. ఎప్పుడు వచ్చారు యూఎస్ నుంచి? ఎక్కువగా మీరు మధ్యన యూఎస్లోనే ఉంటున్నారన్నట్టుగా తెలిసింది. నేను ఎక్కువగా యూఎస్లో ఉండట్లేదండి. 2 months ఇక్కడ, 2 months అక్కడ ఉంటున్నాను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. బట్ అదర్వైజ్ ఇక్కడే ఉన్నాను. ఫెబ్లో వచ్చాను నేను. డిసెంబర్లో వెళ్ళాను, ఫెబ్లో వచ్చాను. ఏప్రిల్ 17th వెళ్ళాలి. సమ్మర్ యూజువల్లీ 15 ఏళ్ళ నుంచి ఐ గో బ్యాక్ టు యూఎస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కరోనా వైరస్ కోవిడ్-19 నేను వచ్చినప్పటికీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది చైనాలో స్ప్రెడ్ అవుతుందని. నేను కూడా ఇండియాలో నా సర్కిల్, నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఫార్వర్డెడ్ మెసేజెస్ ఉంటాయి కదా, పంపించి చెప్పాను ఇలాంటిది ఏదో ఉంది ఫ్యూచర్లో. బట్ అందులో ఆ మెసేజ్లో ఏముందంటే మీరు నాన్ వెజ్ ఒకటి, చిల్డ్ వాటర్, ఐస్ క్రీమ్స్ అట్లా తినొద్దు, కోల్డ్ది కాఫ్ ఉంటే జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ స్టే అవే అని ఉంది. జనాలు ఎవరు పట్టించుకోవాలా. అది జనవరిలో పంపించాను నేను యూఎస్లో ఉన్నప్పుడు. పట్టించుకోలేదు. నేను వచ్చిన 2-3 weeksకి జనతా కర్ఫ్యూ పెట్టారు. ఆ రోజు నుంచి లాక్డౌన్. ఆల్మోస్ట్ జనరల్ 25 days అయిపోవాలా మనకి. 25 days. ఎలా ఉందండి అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఈ జనరేషన్లో ఫేస్ చేస్తామని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను బతికుండగా అవుతుంది అనుకోలేదు. నేను ఇంకా మా అమ్మతో అంటుంటాను, మా మదర్కి 73, ఆవిడ డయాబెటిక్ రీసెంట్లీ. సో మా అమ్మతో అంటుంటానమ్మా నువ్వు చూసేస్తావు లైఫ్, నేను ఆల్మోస్ట్ చూసాను. మా అబ్బాయి ఇంకా 12 ఏళ్ళు, వాళ్ళు ఇంకా ప్రపంచం చూడలేదు. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు టోటలీ వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి వింతగా ఉంది, మాకే వింతగా ఉంది. ఇట్ ఈస్ సఫికేటింగ్. అంటే తెలియదు ఇలాంటి రోజు వస్తుందని. ఇంత వర్స్ట్గా వరల్డ్ అంతా ఇలాగా షేక్ అయిపోతుంది నేనైతే అనుకోలేదు. నేను కూడా ఇండస్ట్రీలో 2 decades చూసాను, 2.5. నాకైతే తెలియలేదు ఇలా వస్తుంది అనుకోలేదు, రావాలనుకోలేదు. వచ్చినా ఎలా ఉంటుందో తెలియదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు ఎవ్రీ జనరేషన్. మా మదర్ జనరేషను, మా జనరేషన్, మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది న్యూ. ఈ పాండమిక్ ఇలాంటివి చాలా వచ్చి ఉంటాయి. సార్స్ వచ్చింది, ఏమేమో వచ్చినాయి. ఎంత దారుణంగా లేదు అసలు ఇలాంటి సిచ్యువేషన్ అన్నది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిని కూడా కాంటాక్ట్ చేయొద్దు అంటున్నారు. మరో రైట్, మీరు ఏంటి సింగిల్గా వచ్చారండి, ఫ్యామిలీతో వచ్చారా? మై హస్బెండ్, మా అబ్బాయి, మా వారు అక్కడే ఉన్నారు. ఎందుకంటే బాబుకి ఇంకా ఎగ్జామ్స్. వాడు జూన్లో రావాలి, నేను వెళ్ళి తీసుకురావాలి, లేదా మా వారు తీసుకురావాలన్నమాట. సో వాళ్ళిద్దరూ అక్కడ లాక్డౌన్లో ఉన్నారు. వాషింగ్టన్ DC, బేసికలీ వర్జీనియా. న్యూయార్క్ ఈజ్ ద వర్స్ట్ అఫెక్టెడ్. న్యూయార్క్, సియాటిల్, కాలిఫోర్నియా, లూజియానా. వర్జీనియా నెంబర్ 1, 2, 3 స్టేజ్లో లేదు. బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళకి స్కూల్స్ నేను ఇటు రాగానే క్లోజ్ చేశారు. బికాజ్ వాళ్ళకి పిల్లలు మనకి చెప్పారు కదండి న్యూస్లో, పెద్దవాళ్ళు పిల్లలు వాళ్ళకి ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ అవుతుందని. సో అందుకని యూఎస్లో ఫస్ట్ స్కూల్స్ క్లోజ్ చేసేసరికి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు. బట్ ఏ రోజుకి ఆ రోజు కంగారే నాకు. మనకి గవర్నమెంట్ ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చెయ్యాలని లాక్డౌన్ చెప్తున్నారు. బట్ ఎంతమంది వింటున్నారో లేదో తెలియదు. నేనైతే ఖచ్చితంగా మాది 2 floors ఉన్నాయి ఇక్కడ. ద మూమెంట్ మాకు కేసీఆర్ గారు లైన్లో వచ్చి చెప్పగానే చెప్పాను, గేట్స్ క్లోజ్, నో మేట్స్, నో డ్రైవర్స్. ఎందుకంటే ఎవరి కాళ్ళ వల్ల సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే. రైట్, అనితా చౌదరి గారు, మీ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది కదా, ఆ ప్లేసెస్లో కేసులు ఏ రకంగా ఉన్నాయండి? మా ఆయన చెప్తూ ఉంటారు నన్ను భయపెట్టకూడదని. బట్ స్టిల్ వి డిబేట్. స్టిల్ ఆయన నాకు గంటల కొద్దీ చెప్తూ ఉంటారు. ఎలా ఉందంటే చాలామంది అంటారు ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటున్నారని. మరి ఫుడ్ కావాలిగా, గ్రాసరీస్ కావాలిగా. కాస్ట్కో లాంటి హోల్సేల్ షాప్స్ ఉంటాయి, వాల్మార్ట్ ఉంటుంది. మరి వెళ్ళి తెచ్చుకోవాలంటే అక్కడ ఆల్రెడీ ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు
ఎంతమందికి పాపం వాళ్ళకి తెలియదు కదా పాజిటివ్ వచ్చిందా లేదా అని, వాళ్ళ వల్ల ఎంతమందికి స్ప్రెడ్ అయింది. సో ఎవరికి వాళ్ళు పర్లేదు మేము బాగానే ఉన్నాం అన్నా ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట. యు నో వాట్, ఇవాళ మన పక్క కమ్యూనిటీలో ఒక టీచర్కి పాజిటివ్ వచ్చిందంట. ఒక ఎడ్యుకేషన్ దీనికి అంటే మరి ఆ స్కూల్కి ఎంతమంది పిల్లలు వెళ్ళారో తెలియదు. సో ఇట్స్ లైక్ ఓకే మా అబ్బాయి వెళ్ళలేదు అంటే నా కొడుకు వెళ్ళకపోయినా పక్క వాళ్ళ పిల్లలు వెళ్ళి ఉంటారు. అలాగే ఫార్మసీస్లో ఇట్ ఈస్ సో స్కేరీ. బట్ స్టిల్ ఏంటంటే దే ఆర్ వెరీ చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు వాళ్ళు. స్కేరీ, నాకైతే భయం వేస్తుంది. నాలాగా చాలామంది ఉండుంటారు, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీస్ అక్కడ ఉన్నవాళ్ళు. సో వర్స్ట్గానే ఉంది, బట్ ఒక పాజిటివ్ మైండ్తో ఉంటున్నాం అక్కడ కానీ ఇక్కడ కానీ. అనిత దగ్గర ఇంకొకటి ఏంటంటే సాడ్, ఓకే అందరూ సేఫ్గానే ఉంటున్నారు, ఎవరు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నారు, కానీ అనిత చౌదరి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మరింత దారుణంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే మీ అబ్బాయి ఎంగేజ్ అంటున్నారు. ఇప్పుడు పర్సనల్ ఇంత ట్రావెల్ నేను చేశాను కానీ ఇది ఫస్ట్ టైం ఎవర్ నాకు అనిపించింది అబ్బబ్బబ్బా రాంగ్ టైంలో వచ్చానా అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టైన్. మనం ఎందుకు వస్తామో ఎందుకు వెళ్తామో ఏం తెలియదు. బట్ యాజ్ ఎ మదర్ ఎస్ చాలా కంగారుగా ఉంటుంది నాకు. వాడు కొంచెం అనగానే నాన్న ఎందుకు తగ్గుతున్నా అంటే మామూలుగానే మదర్స్కి అట్లా ఉంటుంది, పేరెంట్స్కి అట్లా ఉంటుంది. నన్ను ఇట్స్ ఓకే అమ్మా డ్రై కాఫ్ అంటున్నా, వాడికి తగ్గేదాకా ఇక్కడి నుంచి నేను మళ్ళీ వాడిని మా ఆయన అంటానే ఉన్నా కదా నువ్వు డోంట్ వరీ అని. బట్ స్టిల్ పొద్దున్న లేచిన కాడి నుంచి స్టీమ్ పెట్టావా, అందులో జిందా తులసి వేసావా. మళ్ళీ మా ఆయన కొంచెం ఇమ్యూనిటీ తక్కువ, యుఎస్లో ఉన్నాళ్ళు ఆయన 23 years నుంచి ఉన్నారు. వాడి నుంచి మళ్ళీ తినికి వస్తుంది. జనరలే కదా అది, కోల్డ్స్ కాఫ్స్ ఇలాంటివన్నీ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మామూలుగా స్ప్రెడ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ సంథింగ్ స్కేరీ. సో అదైనా సరే మా ఆయన ఒక మాట అన్నారండి, అంటే మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 2 weeksలో నేను బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావాలి, వాడిని ఫీడ్ చేయాలి. ఒకవేళ నాకు తెలియకుండా నేను ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ ఇన్ఫెక్టెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ హోమ్, అవర్ సన్ ఈజ్ సేఫ్ అని. సో అప్పుడు కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ తర్వాత అనిపించింది అనమాట, మనకే ఇలా ఇళ్లలో ఉండి ఇలా ఉంటే రోడ్ల మీద పాపం అమెరికా లాంటి దేశంలో కూడా రోడ్డు మీద జనాలకి ఉద్యోగాలు పోయి, మా వేరే స్టేట్లో 25,000 మందికి ఉద్యోగాలు పోతే వాళ్ళకి సేవింగ్స్ లేక, అంటే డైలీ ఇప్పుడు మీలాగా ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సేవింగ్స్ ఉండవు. ఏ నెలకు ఆ నెల బిల్లులు కట్టుకుంటారు, ఫుడ్ ఉంటుంది, పిల్లలు స్కూల్ కట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి 25,000 మంది ఉద్యోగాలు పోతే గవర్నమెంట్ ఇచ్చే కూపాన్స్ కోసం రాత్రింబవళ్ళు అలా కారుల్లో పడి ఎప్పుడు ఫుడ్ వస్తుందా అని, అది ఒక పూట ఫుడ్కి. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ సేఫ్, వీఆర్ వెరీ సెక్యూర్డ్ అన్నారు మా ఆయన. సో ఇట్ ఈస్ వెరీ స్కేరీ యాక్చువల్లీ. ఓ మై గాడ్ అని ఇక్కడ కూడా చూస్తుంటాం మనం. అంతెందుకు నేను ఎవ్రీడే వాక్ ఫస్ట్ ఫ్యూ డేస్ వెళ్ళలేదు, తర్వాత ఎవ్వరు లేనప్పుడు ఒక రౌండ్ వాక్కి అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే కొన్ని ఫ్యామిలీస్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్లో వాచ్మెన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. మరి వాళ్ళ ఓనర్స్ రావట్లేదు బికాస్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ రన్నింగ్. వాళ్ళందరూ అలా కూర్చుని ఉంటే నేను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, బికాజ్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు బై వాక్ బయటికి ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళి అడిగితే ఏమన్నా వచ్చినాయి అమ్మ, ఏదన్నా వచ్చిందా అంటే గవర్నమెంట్ కార్డ్స్ ఇచ్చిన, మేము ఆంధ్ర నుంచి వచ్చామని కొంతమంది మాకు కార్డ్స్ లేవని. మరి మీకు ఏమైనా గ్రాసరీస్ ఉన్నాయని గబాల్లో మళ్ళీ నేను వెళ్ళి తేయడానికి లేదు. సో ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ సంబడి ఒక 10-15 bags ఆఫ్ గ్రాసరీస్. మా కాలనీలోనే నేను అలా ఇచ్చాను ఫస్ట్ ఫ్యూ డేస్లో. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. అట్లీస్ట్ 10 రోజులు తింటారు కదా. అంటే అనిత చౌదరి మేము కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ టైం అంతా కూడా ఓకే పర్వాలేదు, కొంతమంది ఏవో ఫుడ్ ఇవ్వడానికి చేస్తున్నారు, కానీ ఆఫ్టర్ 6 లాక్డౌన్ ఎప్పుడైతే కంప్లీట్గా ఇంకా క్లోజ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. నైట్ అంతా కూడా పాపం వాళ్ళకి తిండిలేని, అది నేను ఇంకా వినలేదు, ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. ఇట్స్ న్యూస్ టు మీ యాస్ వెల్. అన్నది ఎవరిని అలౌ చేయట్లేదు. అప్పటి వరకు కొన్ని షాప్స్ ఉండడం, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ అని, కిరాణా స్టోర్స్ అని ఉంటున్నాయి. బట్ 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే మార్నింగ్ 6 వరకు కూడా ఏమీ ఓపెన్ ఉండట్లేదు. ఆ టైంలో ఎవరు సర్వ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. మరి కరెక్టే కదండి, ఇట్స్ అ సేఫ్టీ మెజర్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్. సో కాబట్టి పొద్దున పూట మీకు ఇచ్చిన టైమింగ్లో మీరు వెళ్ళి మీరు కావాల్సినవి కొనుక్కుని వచ్చేసి, మీరు 6 తర్వాత వద్దు అంటే బయటకు వెళ్లకుండా ఉంటేనే. నేను వీళ్ళ గురించి చెప్పట్లేదు, ఎవరైతే పేదలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పాపం చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్. ప్రాబబ్లీ నా వరకు నేను పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే అండి, వెళ్ళి వాళ్ళకి పర్సనల్గా ఫుడ్ సర్వ్ చేయాలి ఒక్కొక్క కమ్యూనిటీ. అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇండియా లాంటి హైలీ డెన్స్ పాపులేషన్ ఉన్న దగ్గర
ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని రాక్కర్లేదు మీదని చెప్పి మీకు భోజనం కూడా మేమే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని అంత టైము లేదు గవర్నమెంట్ దగ్గర. దే కెన్ నాట్ ఈవెన్ ప్రొవైడ్. సో అలా ఆలోచన అయితే నా మనసుకు వస్తుంది, నేను వెళ్ళి అడుగుతాను. బట్ సోషల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చాలామంది చేస్తున్నారండి నా ఫ్రెండ్ సర్కిల్లోనే. బట్ స్టిల్ స్టావింగ్ జనాలు. ఎందుకంటే మనకు అసలు ఇది చెప్పి రాలేదు, ఒక ప్లాన్ లేదు, నాకు మీకు కూడా ప్లాన్ లేదు. మనకు కూడా రేపు పొద్దున్న 4 రోజులు అయితే ఫ్యామిలీని ఎలా పోషిస్తామో తెలియదు. 6 నెలలు లాక్డౌన్ ఛానల్ అయితే ఏం చేస్తారండి మీరు? యువర్ బాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు పే యూ లైక్ వైజ్. సో నేను అనేది ఏంటంటే ఇంకా వాళ్ళు గ్రాసరీస్ ఇచ్చి జాగ్రత్తగా వాడుకుని ఉన్న దాంట్లో అంటే లేదు అంటే దే హ్యావ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు నేను వెళ్ళాను మా కాలనీలో, నాకు తెలిసింది, నేను 10 రోజులకి ఇచ్చాను, అలాగే ఇంకొక 10 రోజులకి ఎవరికి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని. ఇప్పుడు ఈ ఏరియా ఉంది కావూరి హిల్స్, ఇదాను ఆ ఏరియాకి ఒక రిచ్ ఓ బంచ్ ఆఫ్ రిచ్ పీపుల్ ఉంటారు కదా, పోనీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి ఓకే మన ఏరియాలో ఒకసారి చూసి అస్సలు లేని వాళ్ళకి మనం ఏం ప్రొవైడ్ చేయాలి, కొంచెం ఓకే అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి, ఇలాంటివి ఏమైనా మెజర్స్ తీసుకుంటే ఈ కంప్లైంట్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నా వరకు నేను ఇది మా రాములు వాళ్ళని అడుగుతుంటాను, తిన్నారా, ఏమైనా కావాలా, అంత ఓకేనా, మెడిసిన్స్ ఉన్నాయా, ఆయనేమో మందు అడుగుతారు అదేమో ప్రొవైడ్ చేయలేను. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో అలా ఉందన్నమాట. సో యా దే ఆర్ మెనీ. నేను I don't know whether I'm getting to the point, but yes, immediate అటెండ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అది డైలీ లేబరర్స్, ఈ బిల్డింగ్కి సెక్యూరిటీస్, వాచ్మెన్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎంతవరకు ఫుడ్ రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఎస్, ఇట్ ఈస్ అ స్కేరీ థింగ్ యాక్చువల్లీ. రైట్. అంటే చదువు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మీరు సుదీర్ఘంగా అటు టీవీ రంగంలో కానీ ఇండస్ట్రీలో కానీ ఉన్నారు రైట్, ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఈ 24 క్రాఫ్ట్స్లో చాలామంది పాపం లేబర్ వర్కర్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏమైనా వెల్ఫేర్ అందుతుందండి? సిసిసి అనేది ఆల్రెడీ చిరంజీవి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆయా అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇందులో పార్ట్. లైక్ భరద్వాజ గారు, శంకర్ గారు, బెనర్జీ గారు, వీళ్ళంతా ఇండస్ట్రీ నుంచే చాలామంది కోట్ల రూపాయలు ఇచ్చారు దీనికి. నిన్న కూడా నేను బెనర్జీ గారితో మాట్లాడాను. ఎవరో ఇలాగే నాకు మూవీ ఇండస్ట్రీ నుంచి 2 ఆర్టిస్టులు పెద్దవాళ్ళు సీనియర్, వాళ్ళు నాకు కాల్ చేశారు. ఎందుకంటే నేను నేనే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఇమ్మీడియట్గా. యూఎస్లో ఉన్న ఇక్కడ ఉన్నాను. అమ్మ ఇలాగా మాకు గ్రాసరీస్ రాలేదు, అందరూ అనుకుంటారేమో ఈవిడ ఆర్టిస్టే కదా అని, వర్క్ లేదు, ఏ రోజుకి ఆ రోజు వచ్చే డబ్బులతోనే ఉంటాం, మాకు రాలేదన్నారు. అదేంటండి రిజిస్టర్ చేసుకోమన్నారు కదా. ఫస్ట్ మెంబర్స్కి ప్రయారిటీ ఇస్తున్నారండి, మెంబర్స్కి ఇస్తున్నారు. ఎందుకంటే మెంబర్స్ తర్వాతే, ఇప్పుడు మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటారు ఏ అసోసియేషన్లో అయినా, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని. బట్ ప్రయారిటీ మెంబర్స్కి కూడా కొంతమంది ఆధార్ కార్డు తీసుకుని చేస్తున్నారు. మరి వీళ్ళు రిజిస్టర్ చేసిన ఆధార్ కార్డు లేకపోవడం వల్ల మరి ఎందుకో మిస్ అయింది. వాళ్ళు మాకు అసలు మందులు లేవు, ఇలాగా ఏమంటారు థైరాయిడ్, బీపీ, షుగర్, ఫుడ్ కూడా లేదు అంటే ఎమ్మటే నేను బెనర్జీ గారికి కాల్ చేశాను. సార్ వీళ్ళకి రీచ్ అవ్వట్లేదంటే ఆయన ఎమ్మటే మళ్ళీ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో పంపించారు. సో అలాగా ప్రతి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి వెళ్తున్నాయండి. వెళ్ళలేదు అనుకున్న వాళ్ళందరూ నాన్ మెంబర్స్ అయి ఉంటారు. బట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదైనా యూ హ్యావ్ టు. ఇప్పుడు 7,000 మంది ఆర్టిస్టులు ఉన్నారు మెంబర్స్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్ డిపార్ట్మెంట్, మీకు తెలియని డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి. సో ప్రయారిటీ బేసిస్లో అందరికీ వెళ్తున్నాయి. రోజుకి 500 మందికి ఒక వెహికల్ పర్మిషన్ దొరుకుతుంది మనకి. మీకు ప్రసాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఒక 500 ఇళ్ళు తిరగాలి అంటే ట్విన్ సిటీస్లో 500 మందిని రీచ్ అవ్వాలంటే ఇట్స్ అ టాస్క్. సో ఆ ప్రాసెస్లో ఎవరికన్నా వెళ్ళట్లేదేమో అనుకున్నాను. బట్ జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు. మొన్న ఎవరో నాకు ఇక్కడ పోలీసులు ఉంటారు, కాప్స్, ఈ చెక్ పోస్ట్ ఉంది కదా, రోజు మేము మా ఇంటి నుంచి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ పంపిస్తున్నాం ఎవ్రీ డే ఫ్రమ్ ద డే 1 లాక్డౌన్ నుంచి. సో ఆయన అన్నారంటమ్మా ఇలా, ఏ ఏరియా అది మీరు వెళ్ళింది, కృష్ణానగరా, యూసఫ్గూడ దగ్గర ఇలాగా మెంబర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమీ రీచ్ అవ్వలేదు. ఓ మై గాడ్, 200 కంటే ఇప్పుడు నేను ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఇమ్మీడియట్లీ. సో ఆయన అన్నారు మేడం గారు ఏమైనా చేస్తారేమో కనుక్కోండి నా ఎస్ఐ అన్నారు. చెప్పగానే నేను ఏం చేశాను, ఒక 25 బ్యాగ్స్ ఆఫ్ గ్రాసరీస్, 10 కేజీల రైస్, కందిపప్పు, రవ్వ, అలాంటివన్నీ ఒక 25 పీపుల్కి తెప్పించి ఇమ్మీడియట్గా పంపించాను. అమ్మాయిని రమ్మని ఇక్కడికి. నేను రాలేను ఎందుకంటే నేను సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను రాలేనండి,
నేను వచ్చి చేసేది ఏం లేదు, మీకు కరెక్ట్గా ఫుడ్ వెళ్తుందా లేదా. ఇప్పుడు 25 తీసుకోండి, మళ్ళీ నేను ఫండ్స్ పూల్ చేసుకున్నాం, ఇప్పుడు నేనైనా సరే చెయ్యాలి కదా. నాకు ఎవరిని అడగడం ఇష్టం లేదు. వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ డూ. ఇంకొకటి నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఇంకొక 20 మందికి అలాగే నేను పంపిస్తూ ఉంటాను. నేను చేశాను. మరి వాళ్ళ మెంబర్స్ కాదు, వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు, మరి ఎవరు చెయ్యాలి? వీ కెనాట్ బ్లేమ్ ఎనీ అసోసియేషన్ బికాస్ వాళ్ళు ఇప్పుడు లెట్స్ ఏ గవర్నమెంట్ అనుకుందాం, ఏం చేస్తున్నారు, మీరు తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, కార్డులు లేని వాళ్ళు ఉన్నారుగా. మా వాళ్ళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మందికి వాళ్ళు లేవండి, వాళ్ళ కార్డ్స్ లేవు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యే పరిస్థితి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చాలా మందిని రీచ్ అవుట్ అవుతున్నారు. అక్షయ్ పాత్ర, వందే మాతరం, చాలా మంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎందుకండి ఆ ఎదురు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంత పెద్ద కమర్షియల్ బిల్డింగ్, ఓనర్స్ జీతాలు ఇవ్వట్లేదు బికాస్ లాక్డౌన్ అని. మేము వెళ్ళి వాళ్ళు నార్త్, మా వాడు మా అసిస్టెంట్ని పంపించాం, వీడికి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, కమ్యూనికేషన్ గ్యాప్. వెళ్ళి మీకు ఏమన్నా కావాలా అంటే వాడు భయపడిపోయి అని చెప్పి తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి, అబ్బాయి హిందీలో మాట్లాడితే आपको कुछ चाहिए क्या, आपको कुछ ग्रॉसरीज రైస్ వగైరా चाहिए అంటే అప్పుడు వాడు హా మేడం బిజాయి ఎగ్ బీస్ ఆద్మీ హై అంటే దెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవాలి. వెళ్ళట్లేదు అన్నారు, మీరు ఇవ్వచ్చు వెళ్తూ వెళ్తూ ఒక నలుగురికి. మనం ఒక 100 రూపాయలు అనుకుందాం ఒక మీల్స్, యూ కెన్ give 4 packets one day. Likewise every individual should feel the responsibility, not only government అనుకుంటున్నాను. కేసెస్ పెరుగుతున్నాయి, ప్రతిరోజు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అటు తెలంగాణ అవనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ప్రతి స్టేట్లోని కూడా హైక్ అయ్యే సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని ఛాన్సెస్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి. యా డెఫినెట్లీ ఐ విల్ సే ఎస్ టు దట్. నాకు తెలిసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీలాంటి వాళ్ళకి పాస్ ఇస్తున్నారు ఎందుకంటే మీడియా, న్యూస్, డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, పోలీసులు. సో నేను ప్రతి ఒక్కళ్ళు ఆ పాస్ ఒకటి ప్రింట్ చేసుకుని అవసరం అయిన వాళ్ళు అవసరం లేని వాళ్ళకు కూడా ఇలా చూపించి వెళ్ళిపోతున్నారు. పోలీసులు ప్రతి ఒక్కరికి స్కాన్ చేసి ఇది ఒరిజినల్ కాదు చెప్పలేము. సో దట్ వన్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఈవెన్ ద లాక్డౌన్ ఉన్న. రేపు పొద్దున పార్షల్ అంటే మనం తెలుసు కదా, మన బ్లడ్ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళాలని ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బయటకు వచ్చేస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అది అడ్వైజబుల్ కాదనుకుంటున్నాను నేను. అది అయితే ఏంది, ఒక 3 పూటల బదులు ఒక పూట తింటాం, బట్ అట్లీస్ట్ యు ఆర్ అలైవ్. మీకు జబ్బు రాకుండా, మీకు ఈ వైరస్ వచ్చి 100 మందికి 1000 మందికి స్ప్రెడ్ కాకుండా అట్లీస్ట్ యు ఆర్ కన్ఫైన్డ్ టు హోమ్. అప్పుడు కొంచెం ఈ స్ప్రెడ్ అవ్వడం తగ్గుతుంది. రెండోది ఏంటంటే, అలా చేయకపోతే మాత్రం ఇంకా ఏమండి ఇంత కంట్రోల్డ్గా లాక్డౌన్ ఎన్ని రోజులు అయింది మనకి? 4th వీక్లో ఉంటేనే ఇట్ ఈస్ గోయింగ్ అప్, ద గ్రాఫ్ ఈస్ గోయింగ్ అప్. మీరు గమ్మున ఎవరిదో బిజినెస్ కోసమనో ఏదో ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి వర్స్ట్ హిట్. మా ఓన్ కంపెనీస్ అన్ని లాస్లో ఉన్నాయి. మా ఆయనకు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. మొత్తం ఇన్ని ఉన్నా సరే వీఆర్ ట్రయింగ్ టు బీ లైక్ స్ట్రాంగ్. ఎందుకంటే అట్లీస్ట్ బతుకుంటే ఆయన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎలా అయినా బతికేయచ్చు. గాలి తిని కూడా బతికేది. ఉపవాసాలు ఉంటారు కదా, డైటింగ్లు చేస్తుంటారు కదా జనాలు, డీటాక్సింగ్ అంటారు, అదంటారు. సో ఒకసారి మనం డీటాక్స్ చేసుకుని 10 మందికి పెడదాం అనుకుంటా నేను. అట్లీస్ట్ పీపుల్ ఆర్ స్టార్వింగ్. నేను ఒక పూట తినకపోతే వాళ్ళు 10 రోజులు తింటారు. నేను అలా అనుకుంటున్నాను. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ అండి ఇప్పుడు లాక్డౌన్ అదంతా. అసలు 4 ఏదైతే వాళ్ళకి మీరు వెళ్ళమని చెప్పారో వాళ్ళు ఓకే, లైక్ హెల్త్ కేర్, పోలీస్, గవర్నమెంట్ అండ్ మీడియా. సో మీరు కూడా మీకు ఫుల్ బాడీ అది అజ్మత్తా సూట్ వేసుకుని రావాలి ఇంకా, లేదా నాకు ఒకటి ఇవ్వాలి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, మీరు బయటికి వెళ్ళలేదేమో కానీ మేము డైరెక్ట్గా చూస్తున్నాం కొంతమంది చాలామంది యూత్ ఏదో వెల్ఫేర్ చేస్తున్నామన్న కాజ్ చూపించుకోండి, బైక్స్ మీద ఇష్టాసారంగా తిరుగుతా 20-30 మెంబర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక 10-15 ఏవో ప్యాకెట్స్ పట్టుకోండి, అవి చేస్తున్నామని తిరిగే పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ మీ ఇస్తున్నారు? చాలా డేంజర్ జోన్ అని చెప్పి కూడా పోలీసులు మాట్లాడే పరిస్థితి. 100% ట్రూ అండి. నా వరకు మీరు అడిగితే నేను వద్దన్నాను. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఆ సోషల్ డిస్టెన్సింగ్, ఇంట్లోంచి బయటికి రాకండి. ఓకే, నాకు అందరూ చేయాలని ఉంటే డబ్బులు ఇవ్వండి, అన్నాలు వండుకొని ఇవన్నీ తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా ఆకలితో ఉన్నవాడు వినరు. ఇప్పుడు నేను కూడా పెద్ద పెద్ద గిన్నెలో అన్నీ వండుకుని వెళ్ళాను అనుకోండి, నాతో 4 రావాలా, పంచడానికి ఒక 4 రావాలా, తినేవాళ్ళు ఒక 500 వస్తారు, మీలాంటి మీడియా వాళ్ళు 10 మంది వస్తారు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ యూ ఆర్ స్ప్రెడింగ్ అగైన్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేమనుకుంటున్నానంటే, గ్రాసరీస్ మీరు ఇచ్చేది ఏదో డబ్బులు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం, లేదా ఒక్క వ్యక్తికి ఇచ్చి డిస్ట్రిబ్యూట్, అంటే ఒక్క ఏమంటారు, ఒక ఆర్గనైజేషన్కి
సో అలా చేస్తే ఏమన్నా మీరు చెప్పినట్టు ఈ జనాలు బయటికి అంటే అందరికీ తప్పనండి పాపం. అంటే టు బి వెరీ ఆనెస్ట్ చాలామందికి చాలా చేయాలని ఉంటుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే తపన పడే సిచ్యువేషన్ కాదు కదా ఇది. ఓకే, తపన ఉంటుంది, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే అయ్యో పాపం అని జాలి ఉండొచ్చు, కానీ అలాంటి జాలి వల్ల చాలా మంది ఇబ్బంది పడి పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఫేస్ చేసే. మీరు చెప్పారా, న్యూస్లో చెప్పారు ఇలా చేయొద్దని? మరి ఖచ్చితంగా ప్రతిరోజు మేము అదే చెప్తుంటాం. వినాలి కదా, న్యూస్లో చెప్పిందో లేకపోతే వేరే చెప్పింది వినే కాబట్టి నేను బయటికి వెళ్ళను. నేను బయటికి వెళ్ళను. బట్ నేను అంటున్నాను వినరు, ఇది వాళ్ళకి కొత్తే. అంటే ఇంత డెత్స్ జరుగుతున్నాయి అంటే సినిమా అనుకుని మాత్రం అనుకోకండి, ఇది రియల్ లైఫ్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది బాహుబలి కాదు, లేదంటే ఏమంటారు వన్ ఆఫ్ ద టాప్ హాలీవుడ్ మూవీస్ కాదు. జనాల్ లైఫ్స్ చాలా సాడ్గా ఉంటుంది నాకు అసలు ఇంతమంది చచ్చిపోతున్నారు. అరే 100 ఏళ్ళు బతికారంటే చాలా గ్రేట్. ఒకప్పుడు 100 ఏళ్ళు ఒక ఆవిడ బతికింది ఎక్కడో చైనాలోనో యూరోప్లోనో అంటే ఓ మై గాడ్ ఎంత స్ట్రాంగ్. అంతవరకు వచ్చి వాళ్ళు చచ్చిపోతే ఓకే, దే హ్యావ్ సీన్ ద వరల్డ్. అరే చిన్న బేబీస్ న్యూయార్క్లో చూడండి, అసలు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ అ డాక్టర్. ఒక వీడియో పంపిస్తే నాకు ఆ రోజు 2 రోజులు డిప్రెషన్ అనమాట. ఐమ్ లైక్ బాడీ బ్యాగ్స్ అవి, చిన్న బేబీస్. ఇండియాకి వస్తే మాత్రం ఇండియాకి అంత ఏమంటారండి, అంత ఎక్విప్మెంట్ లేదు, అంత కెపాబిలిటీ లేదు, కెపాసిటీ లేదు, మనం తట్టుకోలేం. మనకి అసలు ఇంకా ఇండియా మ్యాప్లోంచి వ్యానిష్ అయిపోద్ది ఇఫ్ అట్ ఆల్ మనం వినకుండా బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం. ఐ డోంట్ థింక్ వీ కెన్ సర్వైవ్. ఈరోజు మనం మైకులు ఉంటాయి, మనం ఉండవు నెక్స్ట్ ఇంకా. సో దట్ బ్యాడ్ ఈజ్ ద వైరస్, దిస్ కరోనా. ఇది బిగినింగ్ అంటున్నారు. దీనికి వైరస్కి ఒక వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. సో మనం అప్పటిదాకా ఒక జనాలు అర్థమైపోయి మనం ఇలాగ చెయ్యాలి అనే స్టేటస్లోకి వెళ్తే ఆ వ్యాక్సిన్ వస్తుంది, ఈ వైరస్ కంట్రోల్ చేస్తుంది. అప్పటిదాకా మాత్రం వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. కొంచెం కోల్డ్ వచ్చినా నాకు ఇమ్యూనిటీ తక్కువ, నాలాంటి వాళ్ళకి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ. వాళ్ళు ఏంటి, నాకు కొంచెం ఎవరికైనా జలుబు వస్తే ముందు మాస్క్ వేసుకోండి, లేదా సెలవు తీసుకొని పర్లేదు ఐ విల్ పే అంటాను. ఎందుకంటే మీరు సిక్ అయ్యి జలుబు దగ్గు ఇంకొకరికి వచ్చి వాళ్ళు సిక్ అయ్యి ద హోల్ వర్క్ ఆగిపోతుంది, ప్లస్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఇది. సో అలా చేయండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మా ఆఫీస్లో వాళ్ళు, మేడం మీరు ఆ రోజు చెప్పారు మాస్క్ పెట్టుకోమన్నారు, జలుబు వస్తే తెలియలేదు, శానిటైజర్ పూసుకోమన్నారు తెలియలేదు, నౌ ఇట్ ఈస్ మస్ట్. ఆ స్వీపర్కి మస్టే, ఓనర్కి మస్టే. మన ఓన్ తెలంగాణ గవర్నమెంట్ యాప్ ఉంది, అందులో చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి నౌ దట్ ఎడ్యుకేటింగ్ వాళ్ళు, ఇప్పుడు దర్ ఆల్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకు కూడా అది ఒక ఎడ్యుకేషన్. తర్వాత బోర్ కొడితే ఏమైంది, ఇంట్లో ఉండి బయటికి వెళ్తే ఐ మీన్ ఇంకొక క్వశ్చన్ మీరు అడగపోయినా చెప్తున్నాను ఏంటంటే, ద హోల్ క్రియేటివ్ పీపుల్ అసలు ఇంట్లో ఉండలేరు. ఒకటి వాళ్ళు కూడా ఎప్పుడు టైం లేదు అనుకున్న వాళ్ళకి బోల్డ్ అంత టైం ఇచ్చాడు హూఎవర్ ఇట్ ఈస్, ద కరోనా వైరస్ అనుకుందాం. యూ కెన్ క్రియేట్ సంథింగ్ ఎల్స్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్ ఆర్ డూ సంథింగ్ విచ్ ఈజ్ లైక్ 4 నెలల తర్వాత యూజ్ అయ్యి ఏమైనా చేయొచ్చు. దీనికోసం ఇంట్లో ఉంటే రోడ్ల మీదకి వెళ్ళిపోయి క్రికెట్లు ఆడాలు, లేదంటే మీరు చెప్పినట్టు చేయడాలు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి చెప్తుంటాను నేను, మా బావని అంటే అసలు ఇంట్లో ఉంటారా మీరు, ఇప్పుడు ఇంట్లో ఉంటే తనకి చిరాకన్నా తినలేగిస్తే ఏం వండాలి అంటే, ఇప్పుడు బాండింగ్ పెరిగిపోతుంది ఒక ఫ్యామిలీలో, వెదర్ యువర్ స్టార్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్, బాండింగ్ పెరిగిపోతుంది. యూ డోంట్ ఫీల్ దట్ అయ్యా అని. ఐ నో ఎకానమీ ఈజ్ బ్యాడ్, రేపు పొద్దున్న నా ఆఫీస్ కూడా తెరుస్తాను లేదు, ఈ నెల జీతాలు ఇచ్చేసాను, నెక్స్ట్ మంత్ నాకు వర్క్ లేకపోతే నేను ఇవ్వలేను. సో ఇవన్నీ మస్ట్. బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఇఫ్ యూఆర్ అలైవ్, మనం ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత స్క్రాచ్ నుంచి యూ కెన్ ఆల్వేస్ బిల్డ్. మనిషి ఎక్కడి నుంచో స్టోన్ ఏజ్ నుంచి బిల్డ్ చేస్తేనే ఇప్పుడు ఎర్త్ అంతా ఇంత మార్చేశాడు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. రైట్. అంతే చౌదరి గారు, ఇక ఫైనల్గా ఇండస్ట్రీలో పాపం చాలామంది ముందుగా మనం అనుకున్నట్టుగా చాలామంది కార్మికులు ఇబ్బంది పడతారు. ఇప్పట్లో షూటింగ్లు అయ్యే పరిస్థితి అయితే కనిపించే దుస్థితి లేదు. అటు సీరియల్స్ అవనివ్వండి, లేకపోతే ఇవనండి, కొన్ని వేల మంది ఈరోజు అందరూ కూడా రోడ్లను పడే సిచ్యువేషన్. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు ఫ్యామిలీకి ఒక పెద్ద దిగ్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటివి కొన్ని కాన్ఫిడెన్స్ కోల్పోతుంటారు. అయ్యో నేను ఎలా పోషించగలను, ఎలా బతకగలను, అలాంటి వాళ్ళకి అనిత చౌదరి ఇచ్చే ఒక మెసేజ్. నేనేమనుకుంటున్నానంటే, చాలామంది అంటుంటారు ఇప్పుడు ఎవరి లెవెల్లో వాళ్ళకి అనిత గారికి ఏముంది పర్వాలేదులే అంటారు, ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఏముందిలే పర్లేదు అంటారు. బట్ ఎవరికైనా ఏ లెవెల్లో ఆ లెవెల్ వాళ్ళకున్న కమిట్మెంట్సో సిచ్యుయేషన్సో వాట్ ఎవర్ ఇవన్నీ ఉంటాయి. ఎస్, సినిమాలు డెఫినెట్లీ నాకు తెలిసి నేనైతే 6 నెలల వరకు అయితే స్టార్ట్ అవుతాయి అనుకోవట్లేదు, అవ్వవు.
అవ్వకపోవడానికి ఏంటంటే ఎవరు ధైర్యం చేసి రారు. ఎందుకంటే ఒక సినిమా అంటే వేల మంది రావాలి, లక్షల మంది వర్క్ చేయాలి. సో మేకింగ్ మూవీ అట్ దిస్ పాయింట్ ఉండదు. బట్ కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ అవ్వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనం వీ హ్యావ్ టు, ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, అంతకుముందు ఇంకేదో వచ్చింది. ఇవన్నీ తట్టుకున్నప్పుడు దీనికి ఎందుకు అంత భయపడుతున్నారు? ఆల్ దే ఆర్ సేయింగ్ ఇస్ జాగ్రత్తగా ఉండండి అని. కొన్ని రోజులు 6 నెలలు కష్టంగానే ఉంటుంది, 6 నెలల తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా మొదలవుతాయి. బట్ ఈ 6 నెలల్లో కూడా నాకు తెలిసి నేను అనుకుంటున్నానండి, రేపొద్దున కొంచెం మనకి హాఫ్ ఆఫ్ ద జనాల్ని వదిలితే, టూ మచ్ ఆఫ్ క్రౌడ్ లేకుండా చిన్న ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటారు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే, దిస్ నెట్ఫ్లిక్స్, అమెజాను, ఆహానో ఇంకో ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా బ్రెయిన్స్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేస్తున్నారు. నెమ్మదిగా అలాంటివి ఏవో మొదలెడతారు. మీ ఇంట్లో ఉండే మీరు ఒక వీడియో పంపించండి. నేను అనుకుంటున్నాను, ఐ వాజ్ సజెస్టింగ్ వన్ ఆఫ్ ద ఓటీటీ ఛానల్, సార్ 2 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఒక యాక్టర్ వాళ్ళు ఇంట్లోనే ఉండేదైనా చేస్తే వాళ్ళకి వాట్ ఎవర్ నామినల్ అమౌంట్ అట్లా ఇవ్వడాలు ఏమైనా చేస్తారని. సో ఐ థింక్ మనం ఎన్నో చూసుంటాం, సినిమాలు రాకుండా 10 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉంటారు, 25 సంవత్సరాలు ఉంటారు, వర్క్ లేకుండా బతికిన వాళ్ళు ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద క్రైసిస్. అట్లా అనుకుని ధైర్యంగా ఉండండి, డిస్కరేజ్ అవ్వద్దు అంటున్నాను. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, నేను డిస్కరేజ్ అవ్వకూడదని. ఎవరికి వాళ్ళకు ఉంటుంది కదా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లైక్ వైజ్. కాకపోతే ఉంటుందండి, డైలీ వేజెస్ వాళ్ళకు ఉంటుంది. ఏమంటారు, టెలివిజను, థియేటర్, స్టేజ్, మూవీ ఇండస్ట్రీలో కూడా డైలీ ఆర్టిస్టులు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి దే విల్ గో త్రూ వర్స్ సిచ్యుయేషన్. ఎందుకంటే వాళ్ళు చేసేదే ఉండదు, బయటికి వెళ్ళి సేవింగ్స్ ఉండవు, ఒక నెలకి ఏ నెలకు ఆ నెల గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఐ నో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ రఫ్ టైం, బట్ బ్రైటర్ సైడ్ చూద్దాం అంటున్నాను. అయిపోద్దేమో నిజంగా, దిస్ విల్ వానిష్ ఇన్ 1 week, దెన్ యుల్ ఆల్ గో బ్యాక్ టు నార్మల్సీ. ఓ మై గాడ్ ఇలా జరిగిందని చెప్పుకునే చందమామ కథల టైప్లో. కరోనాకు ముందు నేను మొన్న ఒక చిన్న జోక్ అనుకున్నాను, ఎవరైనా పెద్దవాళ్ళకి మరణం జననం అని పెడతారు కదా, కరోనా జననం అయిపోయింది, అందరం కలిసి ఎప్పుడెప్పుడు పోతుందా కరోనా అని ఆ మరణం డేట్ రెడీ చేసుకోండి. అది ఎప్పుడు చేస్తారంటే మీరు అందరూ జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుని మనం జాగ్రత్తగా ఉండి ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే ఇట్ విల్ బి వెరీ సూన్. సో ఆ ఫోటో కరోనా ఇలా బొమ్మలు పెడుతున్నారు కదా, అలా పెట్టి దానికి ఒక జననం మరణం ఫర్ ఎవర్ పెట్టుకోవచ్చు, అలాంటి రోజు వస్తుంది. బట్ యూ హ్యావ్ టు బి పాజిటివ్. చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి పాజిటివ్ ఉండడానికి, ఫ్రీ యాప్స్ ఉన్నాయి, మెడిటేషను అది ఇది అని చేసుకోవచ్చు అనుకుంటున్నాను. నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు సైకిల్ దించాను కిందకి, రోజు వెళ్ళి సైకిల్ తొక్కుతున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. హౌ మచ్ ఎవర్ స్ట్రెస్ వచ్చినా ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ సమ్ బుక్స్ అట్లాగా. ఇదివరకు టైం ఉండట్లేదు అనుకున్న వాళ్ళంతా. సో ఇట్స్ నాట్ టఫ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఈజీ. నేనైతే అనుకుంటున్నా మీకు కూడా అట్లా అనిపించింది. మీరు రైట్ అంతే చదువు. నెక్స్ట్ యూత్ విషయానికి వస్తే వాళ్ళు అస్సలు కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. అలా అని కాదు, ఇంటర్మీడియట్ 10th అవనివ్వండి, ఆ ఏజ్ వాళ్ళు 15-16 రైట్, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఎవరో బయటికి రాకుండా ఇంటి దగ్గరే ఉండి ఏం చేసుకోవచ్చు? నేను ఎవరికో గురించి కాదు, మా అబ్బాయి గురించి చెప్తాను. వాడు 12 ఏళ్ళు, యూఎస్లో వాళ్ళకి ఇంకా స్కూల్స్ బట్ లాక్డౌన్ ఉన్నాయి. వాళ్ళకంతా ఇప్పుడు వర్చువల్గా క్లాసెస్ తీసుకుంటున్నారు. నేను వాడికి ఏం చెప్తున్నానంటే, నీకు బోర్ కొడితే నువ్వు ఆన్లైన్ క్లాసెస్ ఎన్రోల్ చేసుకో. ఇప్పటి నుంచో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మ్యూజిక్, డాన్స్, యూ నేమ్ ఇట్ అన్నీ ఉన్నాయి. పెద్ద ఖర్చుతో కూడింది ఏం కాదు, ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఫ్రీ యాప్స్ ఉన్నాయి. సో పిల్లలకి వాళ్ళతో ఇవన్నీ డౌన్లోడ్ చేయించి వాళ్ళకి తెలియని కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఇంకో లాంగ్వేజ్ రాదు, సో లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఆర్ట్. మన పిల్లలు తొందరగా గ్రాస్ప్ చేస్తారు అది. ఏదైనా నేర్చుకోవచ్చు. పైన అపార్ట్మెంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, 2 ఆడపిల్లలు యాప్తోనే. సో అలా చేయొచ్చు. అండ్ ఇండోర్ యాక్టివ్ పిల్లలకి ఏమవుద్దంటే అండి, 24 గంటలు తిరిగే కాళ్ళు, కిందకు వచ్చి ఆడుకోవాలని ఉంటుంది. సో యాజ్ అ పేరెంట్ వీ నీడ్ టు ఎంగేజ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ దెమ్, దిస్ ఇస్ ద వర్స్ట్ వైరస్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ టుడే, ఫర్గెట్ అబౌట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నాతో పాటు నేర్చుకోమనేదాన్ని మా అబ్బాయిని కుకింగ్.
ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ హీ విల్ రికార్డ్ దట్ వీడియో. సో ఇవన్నీ చాలా ఫన్ పార్ట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు క్రియేట్ చేసిస్తే పిల్లలు కూడా కొంచెం ఓపిక్గా వింటారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, యాప్స్ ఎక్కువ ఉన్నాయి. టెల్ దెమ్ షేరింగ్, వాళ్ళతో డొనేట్ చేయించండి. పోనీ ఓ 10 మందికి మీ సేమ్ కాలనీలో వండిపోని వాళ్ళని రమ్మని పంపించండి. ఇలాంటివి పిల్లలతో చేయించాలండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో యూ కెనాట్ జస్ట్ పుట్ ఎ ఫుల్ స్టాప్ అయిపోతుంది అని. సో దిస్ ఇస్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి, వర్స్ట్కి ప్రిపేర్ అవ్వాలి. బట్ వర్స్ట్ రాకుండా ఉండాలంటే మీరు మెంటల్లీ వీ షుడెంట్ స్టెప్ అవుట్. ఒకవేళ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ ఇలాంటివి అయితే ఓకే, కానీ నాకు అవసరం లేదు, నేను వెళ్ళను. నన్ను పిలిచారు, మీరు వచ్చి డొనేట్ చేయొచ్చు కదా, నేను అవసరం లేదండి, నేను ఇచ్చాను, నా తరపున పోలీస్ వాళ్ళకి ఇచ్చాను, ఇక్కడ మీరు వెళ్ళి ఇచ్చేయండి అని. సో వాళ్ళు వెళ్ళి పంచేశారు. సో ఐ డోంట్ హ్యావ్ టు గో అండ్ డూ ఎనీథింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రతి పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఇంటి నుంచి వాళ్ళందరికీ క్యారేజ్లు పంపిస్తున్నారు. ఆయన రావట్లేదే. సో ఇట్స్ నాట్ ఎ పబ్లిసిటీ టైమ్ ఫర్ ఎనీబడి, ఇట్స్ లైక్ సర్వ్. సో ఇట్ ఈస్ వెరీ నైస్ ఫీలింగ్ కదా, అందరూ అన్నీ చేస్తున్నారు. బట్ మీరు చెప్పినట్టు రీచ్ అవ్వలేదు అంటే దానికి ఇంకొక మార్గం ఏముంటుందో చూడాలి. యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మీడియా ఏదైనా చెప్తే మాలాంటి వాళ్ళు ఏమైనా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అనితా చౌదరి గారు. ఇది ఇక్కడ ఏదైతే కోవిడ్-19 మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మరిన్ని జాగ్రత్తలు మరికొన్ని రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ అన్నది ఒక మహమ్మారి అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని తరిమి కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు అని సెలబ్రిటీలు కూడా చెప్పే పరిస్థితి. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా మరికొన్ని రోజులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సంసిద్ధం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎవ్వరూ కూడా భయపడవద్దు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలి, సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే కరోనాని భారతదేశం నుంచి తరిమి కొడతాం అన్నది అక్షర సత్యం. కెమెరామెన్ సత్యనారాయణతో వర్మ, బ్యూరో చీఫ్, హైదరాబాద్.